ఇగో లగచర్ల సురేష్ ఎక్కడా అంటూ వారం రోజులుగా దొరకని ఆచూకీ వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు పోలీసులకు ఛాలెంజ్గా మారిన ఇష్యూ ఆయన పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి అంటూ ఇక లగచర్ల సురేష్ ఎవరైతే ఆ కలెక్టర్ పైన దాడికి పురిగొల్పిండో ఉసిగొల్పిండో ప్రేరేపించిండో ప్రోత్సహించిండో ఆయన పేరు సురేష్. ఆ సురేష్ ఎక్కడా అనేది ఇక్కడ ప్రశ్న దొరకట్లేదు కదా. సో అందుకే ఆయన దొరికితే కీలక విషయాలు బయటకు వస్తాయని చెప్పి వెతుకుతా ఉన్నారు. ఏ రాష్ట్రంలో వెతికినా దొరకట్లేదట. అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అధికారం కోల్పోవడంతో రైతులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ సిగ్గుశరం ఉండాలి ఈ మాట రండికి. రైతులను రెచ్చగొట్టాల్సిన పనేముంటుంది? రైతులని మేము ఎందుకు రెచ్చగొడతాం? మీరు అన్ని చక్కగా చేసినాక రైతులు పిచ్చిలేసేస్తారు రోడ్ల మీదకి, లేకపోతే రైతులు ఆ పనులు వదులుకొని తిరుగుతారా పార్టీల పొంటి? ఈ పార్టీలతోని పని లేక తిరుగుతారా రైతులు? ఖచ్చితంగా మీరు చేస్తా అన్నమాట చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడినా పాలకపక్షం వైపు అంటే వాళ్ళకు వ్యతిరేకత తెలవాలని నిరసన తెలవాలని చెప్పి మీడియా కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు మీడియాతో మాట్లాడినా అటు ప్రతిపక్షాలతోని సపోర్ట్ చేసినా కూడా దానికి కారణము వాళ్ళకి రావాల్సింది రాకపోవడము, మీరు ఇస్తా అన్నది చేయకపోవడము, దాని వల్లనే వస్తారు తప్ప అన్నీ నిండినాక ఎవరికైనా తలకాయ ఉన్నోడు మాట్లాడాలి, తలకాయ లేకపోతే ఇట్లాంటి మాటలే వస్తాయి. అన్నీ చేసినాక ఎందుకు వస్తాడా బయటకు రైతు? నువ్వు ఇస్తా అన్నది ఇచ్చినాక రుణమాఫీ పర్ఫెక్ట్ చేసి రైతు బంధు వేసేసినాక అసలైన పొలంలోకి వెళ్ళి బయటకు వచ్చి రోడ్ల మీద ఏం జరుగుతాడు చెప్పురి. ఓ 4 ఏళ్ళు మీకు పరిపాలన అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉన్నది, ఖచ్చితంగా మిమ్మల్ని పరిపాలించుకోమంటుండే కదా. ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వమే కదా, పని చేయంగా కూడా ఎందుకు ఖరాబ్ చేస్తారు? అది అర్థం చేసుకోవాలి. మీరే సగమే చేస్తామని చెప్పారు కాబట్టే ఈ సమస్యలన్నీ. ఒకవేళ మీరు పూర్తి చేసినా ఒక 90% కంప్లీట్ అయిపోయినా అప్పటికీ కూడా వస్తుంది అంటే అది ఎవడో ప్రతిపక్షాలు మీడియాను నాశనంతో రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చు. ఇదట ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. మీరు చేయాల్సింది చక్కగా చేయండి, ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చుండ్రి, అప్పుడు రైతులు కాదు కదా ఎవరు బయటికి రారు. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్ లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ నాయక్కు ఫిర్యాదు అంటూ ఇక్కడ యాక్చువల్గా ఆడ భూదందా ఎట్లా జరుగుతుందనేది ఇది ముచ్చట. లగచర్ల ఫార్మా పేరిట బలవంతంగా భూములు తీసుకోవద్దు, ఒకటి ఇష్టారాజ్యంగా వచ్చి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదు, కొందరు రైతులు భయంతో గ్రామాలను వదిలిపోయారు, 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎస్ డీజీపీని ఆదేశిస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటో హుసేన్ నాయక్ రోటి బండ తాండా లగచర్ల గ్రామాల్లో పర్యటన అంటూ అక్కడ పర్యటించి ఇక ఏం రిపోర్ట్ తీసుకొస్తారు, దాని ద్వారా ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అవన్నీ కూడా భవిష్యత్తులో తేలుతాయి. సో ఎస్టీ కమిషన్ సభ్యుడు ఇక్కడ మాట్లాడిండు కరెక్టే, ఏమని ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా పర్యటన చేసి అందులోంచి రిపోర్ట్ తీసి ఎవరైతే శిక్షార్హులు ఉంటారో వాళ్ళకి వేయాల్సిందే అని చెప్పి అంటా ఉన్నారు. సో మరి డీజీపీని ఆదేశిస్తే ఎంత మేరకు ఆ నివేదిక వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు తీసుకున్న తర్వాత ఆ బాధితులకి ఎట్లా న్యాయం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తాం. కానీ వీళ్ళేమంటారు తెలుసా, ఇగో కలెక్టర్పై దాడి చేసింది కేటీఆర్ అనుచరులే, రైతుల ముసుగులో అటాక్ చేయడం హేయం, మూసి పునరుజ్జీవం వద్దని కేసీఆర్ అంటే ఆపేస్తాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్, లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ డే అని వీళ్ళు మళ్ళా బీజేపీ వాళ్ళు ఏమని, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓట్లేసిన వాళ్ళకన్నా ఫార్మా అనే ముద్ద అని డీకే అరుణ, ఈ లగచర్ల ఘటన స్కెచ్ మొత్తం స్కెచ్ చేసింది కాంగ్రెస్ అని చెప్పి వీళ్ళకి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, వీళ్ళ కళ్ళు చాలా కొత్తగా ఉంటాయి. అంటే ఇక అది రాజకీయమే, అది అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఈయన కనబడుతుండు బీఆర్ఎస్ కార్యకర్త, అక్కడ రైతులు కనిపిస్తూ ఉన్నారు, ఎవరి సానుభూతి పరులు. కానీ ఇక్కడ వెరైటీగా బీజేపీ మాత్రం ఇది ఉత్తముచ్చట్నే, ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేసే పని కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన పని కాదు, కాంగ్రెస్ వేసిన స్కెచ్ అది, కాంగ్రెసే ఇట్లా కావాలని ప్లాన్ చేసిందని చెప్పి అంటూ ఉన్నారు. ఏందో బీజేపీలకు చాలా కొత్తగా కనిపిస్తాయి కొన్ని విషయాలు. పరిగి డిఎస్పీపై బదిలీ వేటు అంటూ ఇక ఆయనని బదిలీ చేసేసిండ్రు పరిగి. లగచర్ల ఘటనపై సర్కార్ చర్యలు, డీజీపీ ఆఫీస్కు కరుణసాగర్ రెడ్డి అటాచ్ అంటూ ఇక సంగాయిపల్లి పంచాయతీ సెక్రటరీ కూడా సస్పెన్షన్. ఎట్లా ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఇన్సిడెంట్లో కీలక పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అంటూ ఆ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారని ఇక్కడ పరిగి డిఎస్పీని కూడా ఆ డిఎస్పీ కూడా ఆ టైంలో సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని, లేదా ముందస్తు చర్యలు తీసుకోలేదని, లేదా అక్కడ సెక్యూరిటీ ఇవ్వడంలో విఫలమైందని ఆయనని బదిలీ చేసేసిండ్రు.